ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే మన పోరాటం ఎవరితో? మన పోరాటం ఎవరితో? మనుషులతో పోరాడుతున్నామా? దైవజనుతో పోరాడుతున్నామా? ఏమండి, ఎవరితో పోరాడుతున్నాం? మన పోరాటం ఎవరితో? మన దేవునితోటే మనకు పోరాటమా? మన పోరాటం ఎవరితో అనే ప్రశ్న. ఆమేన్. మన పోరాటం ఎవరితో పోరాడాలట? మనుషులతో పోరాడకూడదు, అధికారులతో పోరాడకూడదు. తీసుకెళ్ళి లోపల వేస్తాడు 4 వేసి. అర్థమవుతుందా? ఎస్ఐ గారితో పోరాడడానికి ఏం చేస్తాడు? లాఠీ ఇచ్చుకుని 4 వేసి లోపల వేస్తాడు. ఆయన చెడ్డ మాట్లాడితే వాదిస్తా. అవునక చెప్పండి. అధికారులతో పోరాడకూడదు, మనుషులతో పోరాడకూడదు, దేవుని యొద్దకు రాని వారితో పోరాడకూడదు, దైవజనులతో పోరాడకూడదు, దేవునితో పోరాడకూడదు. దేవునితో పోరాడవచ్చు ఒక విషయంలోనే, నువ్వు నీతిగా ఉండి భక్తిగా ఉండి నీ కార్యం చేయమని యథార్థంగా ఉంటున్నాను కదా, నాకెందుకు మేలు చేయమని పోరాడవచ్చు. మరి ఇంకే విషయంలో పోరాడకూడదు. మనం పోరాడితే ఎవరితో పోరాడాలి? అమ్మా, దురాత్మ సమూహములతో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? దురాత్మ సమూహములతో పోరాడాలి. ఏమండి, అసలు మనం పోరాటం దేనివల్ల వస్తుంది? అసలు మనుషులు కలిగే పోరాటాలు దేనివల్ల వస్తున్నాయో చూపిస్తాను మీకు. చూడండి, పోరాటాలు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతున్నాయి చూడండి. చూడండి, అక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. తీసారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవం నుంచి పోరాడు మీ భోగేచ్చుల నుండే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. ఆమేన్. చూసారా? అసలు మన పోరాటాలు దేంట్లో వస్తున్నాయంట? మన శరీర ఇచ్చల నుంచి భోగేచ్చల నుంచి వస్తున్నాయంట పోరాటం. భార్య భర్తల మధ్య పోరాటం జరిగినా, అన్నదమ్ముల మధ్య పోరాటం జరిగినా, తల్లిదండ్రుల మధ్య పోరాటం జరిగినా, ఏమండి తండ్రి కొడుకుల మధ్య పోరాటం జరిగినా దేనివల్లంట? శరీర భోగేచ్చల కొరకే, మరి దేనికిని కాదట. కాబట్టి మీరు ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడలేదు కాబట్టి మీరు పోరాడతారు, యుద్ధములు చేస్తారు, కానీ మీరు ఆశించింది మీకు దొరకదు. మీ పోరాటంలో ఎందు నుంచి కలుగుతున్నాయంట? శరీర భోగేచ్ఛలు వచ్చింది. ఆమేన్. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక గొడవ కారణం ఏంటంటే శరీరము, దాని ఇచ్చ, దాని భోగేచ్ఛ, అంటే అది బాగోవాలని. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్తోమత లేని భర్తకి, కొనలేని స్తోమత లేని భర్తకి 1 తులం బంగారం కొని నాకు నకిలీ చేయించమని అనుకోండి, దానివల్ల పోరాటం వస్తుంది రాదా? అతను కొనలేడని తెలుసు నీకు, అవునా? అయినా అది కోరుకుంటున్నావు, శరీర ఇచ్చ, అవునా కదండి? అప్పుడు పోరాటం వస్తుంది రాదా? వస్తుంది. అలాగే శరీరం నిమిత్తమై, వస్త్రముల నిమిత్తమై, ఆహారం నిమిత్తమై, ఏమండి అలంకరణ నిమిత్తమై పోరాటాలు. ఈరోజు చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, దానికి తీసుకెళ్ళిపోతే పోరాటం. ఆమేన్. పోరాటం కదా. మరి ఈరోజే చూడాలి బెనిఫిట్ షో, మళ్ళీ సెకండ్ షో ఫస్ట్ షో అక్కర్లేదు. బెనిఫిట్ షో, బెనిఫిట్ ఉందంటే అందులో మరి ఏం బెనిఫిట్? ఏమండి బెనిఫిట్ ఉంటుంది సినిమాలో బెనిఫిట్ ఉంటుందా? సీరియల్లో బెనిఫిట్ ఉంటుందా? దానిలో బెనిఫిట్ ఏముండదు. ఏముంటుంది? బెనిఫిట్ ఉంటుందండి, హట్ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఏంటి ఏముంటుంది దాంట్లో? నష్టం ఉంటుంది, బెనిఫిట్ ఉండదు. అంటే ఏమనుకుంటారంటే ఎవ్వరో చూడకముందే చూసేస్తే నాకు బెనిఫిట్ అనుకుంటారు కదా. దానికని దానికి బెనిఫిట్ అని షో అన్నారనమాట. ఏమండి శరీర ఇచ్చలను బట్టి, శరీర కోరికలను బట్టి మనకి కలిసి వచ్చేది ఏమీ లేదండి. దానివల్ల పోరాటాలు, యుద్ధాలు. కాబట్టి
మనం అడుగుతాం కానీ దాన్ని ఆశించు. స్తోమత లేనప్పుడు అడిగితే దాన్ని పొందుకోగలమా? పొందుకోలేం కదండి. స్తోమత ఉన్నప్పుడు అడిగితే పొందుకోగలం, అవును కదండి. స్తోమత అనగా దేవుని దగ్గర అడుగు పొందుకునే విశ్వాసం, భక్తి జీవితం. అందులో మనం పోరాడాలి, ఆ స్తోమతను సంపాదించుకోవాలి. అప్పుడు లోక సంబంధమైన స్తోమతను సంపాదించుకోవడానికి సామర్థ్యము, శక్తి దేవుడు ఇస్తాడు. అప్పుడు నువ్వు ఇచ్చతో పోరాడవచ్చు, దాన్ని గెలవచ్చు. ఆమేన్. అది ఏదైనా సరే, ఇల్లు కావచ్చు, మరి బంగారం కావచ్చు, లేకపోతే చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. కానీ నీ పోరాటము నీ దేవునితో ప్రారంభించి నీ కార్యంతో ముగించాలి. ఆమేన్. అది ఆత్మ సంబంధమైన పోరాటమై ఉండాలి. శరీర సంబంధమైన పోరాటాలకి కుదరదు. ముందుగా ఆత్మ సంబంధమైన పోరాటం ఉండాలి. ప్రభువా, నాకు ఉద్యోగం ఇస్తే చదువుకున్నాను కాబట్టి ఆ ఉద్యోగాన్ని దాసుని కాను, నీకే దాసుని అవుతాను. అవసరమైతే 10,000 రూపాయల జీతమైన రోజు సెలవు పెట్టి నీ మందుని నిర్లక్ష్యము చేయనని ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రార్థన పోరాటం, ఆ ఉద్యోగాన్ని దేవుడు నీకు అనుగ్రహించినట్టుగా చేస్తాడు. నీకు ఏది అవసరం ఉన్నా దానికి నువ్వు దాసులు అవ్వకూడదు, దేవునికే దాసులు అవ్వాలి. ఆ సామర్థ్యాన్ని నా భర్తకు కలగ చేయండి. అంతేగాని నీ బతుకెట్టుకుని ఎన్నిసార్లు అడిగినా 10,000 రూపాయలు చేరుకోను. పక్కింటి చూడు, 25,000 రూపాయలు చేరుకున్నాడు మొన్న. ఎక్కడ చేతనుకున్నా హోటల్లో కప్పులు తెస్తాడు. నువ్వా రోజుకి 1000 రూపాయలు తెస్తావు, అయినా నా కూరకు తీర్చలేవు అని కించపరుస్తుంటారు. నిజానికి నువ్వు విశ్వాసం అయితే ఎవరితో పోరాడాలి? దేవుని దగ్గర పోరాడాలి. ప్రభువా, నేను అడిగినటువంటి కోరికను తీర్చడానికి, నాకు కావాల్సిన వస్తువులను ఇవ్వడానికి నా భర్తకి సామర్థ్యాన్ని, శక్తిని కలగజేయ బాబు. నాకు కూడా ఓ పని కల్పించిన ఆయన, నేను కూడా తనకు తోడ్పడతాను. ఆ పని నీకు మందిరానికి పరిచర్యకి ఆటంకం కాకుండా నీ చిత్తమును జరిగిస్తూ తను ప్రభువా, ఆ పనిలో కొన్ని దినాలు నష్టపరుచుకునే అవసరం అయితే కొన్ని దినాలు ఇన్కమ్ తీసుకుని నామాన్ని మహింపరుస్తాను. ఈ స్థితిని మాకు కలిగించేయి, మాకు మంచి గృహం ఇవ్వండి, మాకు మంచి బిడ్డలను ఇవ్వండి. ఆ బిడ్డలను ఇస్తే మేము భక్తి కలిగి పెంచుతాం నాయన. గర్భఫలం లేదని పెళ్ళి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిందని అనేక విధాలుగా అనుకుంటున్నారు. తన ప్రభువా, గర్భఫలం ఇచ్చు దేవుడు కాదు నువ్వు. నువ్వు నాకు గర్భఫలం ఇచ్చినట్లయితే వాడిని సేవకుని చేస్తాను, వాడిని ఉద్యోగం చేయనివ్వను, నీ వల్ల భయభక్తులు కలిగి పెంచుతాను, నా నోట బూతురానవును, మత్తురాల్ని జీవించును, ప్రార్థన జీవితం కలిగి ఉంటాను, నా బిడ్డలేని నా ప్రవర్తన కనిపెట్టుకుంటాను, నా ప్రవర్తన బట్టి నా బిడ్డలు పాడవకుండా నా ప్రవర్తన మలుచుకుంటానని ఒక నిబంధన చేసుకున్నప్పుడు, నీకు నువ్వు అర్పణ చేసుకున్నప్పుడు, నువ్వు ఒక శక్తిగా, సాధనముగా దేవుని సందులో మారినప్పుడు దేవుని శక్తితో నింపబడి నీ కార్యం దేవుడు జరిగిస్తాడు, నువ్వు పొందుకోగలవు. ఆమేన్. కాబట్టి జీవించినంత కాలము శరీర సంబంధమైన వాటి కొరకు పోరాడడం తప్పదు. కానీ ఆత్మ సంబంధమైన వాటి కొరకు పోరాడి గెలుచుకున్నప్పుడు శరీర సంబంధమైనవి కూడా దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అంటున్నాడు లేదైనా? మీరు మొట్టమొదటిగా అడగవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన వరములు మాత్రమే అడగండి. నాలో భక్తి కలిగించు, నాలో ఆత్మక్షేమం కలిగించు, ఆత్మశుద్ధి కలిగించు, పవిత్రత కలిగించు, నా నీతిని బట్టి నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చడం దావీదు అన్నట్టు వట్టి నీతిని నాకు దయచేదని ప్రభు. నాలో నిర్దోషత్వాన్ని కలిగించని ఆత్మ సంబంధమైన నా ఆత్మ కలిగిన కల్మషం తీసివేతని ప్రభువా, నీ వాక్యం చేత నన్ను కొయ్యితని ప్రభువా, నాలో పాపం ఎక్కడుందో చూపించి ప్రభు అని పోరాటము చేయాలి. అప్పుడు దేవుడు నీ హృదయాలోచనలు ఎరుగున్న దేవుడు. కాబట్టి ఈ లోకంలో నీకు ఏం కావాలో నువ్వు ఊహించిన వాటికి అన్నిటికంటే, అడుగు వాటి అన్నిటికంటే ఎక్కువగా ధారాళంగా నీకు దయచే దేవుడు కలిగి ఉన్నావు. ఆమేన్. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి మనం పోరాడేది ఎవరితో పోరాడాలి? మొట్టమొదటిగా ప్రార్థనలో దేవునితో పోరాడాలి, రెండవదిగా అపవాదితో పోరాడాలి. నీ భర్తగా సామర్థ్యం కలగకుండా చేసేవాడు ఆడే అపవాది. కానీ మీ భార్య భర్తల మధ్య గొడవ రప్పించేది వాడే. ఇగో కొట్టే మనసు ఉంది ప్రభువా, మరి అన్నాడు కొట్టకుండా ఆ అపవాదిని దూరపరచండి. కొట్టే దెయ్యాన్ని, నన్ను కొట్టే దెయ్యం ఉంది నా భర్తలో. అతను ద్వేషించేవానికి ఏం చేస్తాడు? నువ్వు నాకు వద్దా లాయన్ తీసుకొస్తాను, ఇళ్ళ చీట్లు ఇచ్చాను అనుకో, ఇచ్చేస్తాడు. అందులో ఉండి ఇప్పించేయడం వాడి పని. ఎవడి పని? అపవాది పని. ఇప్పించేసి మేము నెడగొట్టి దేవుడి చెత్తపరిచినవాడిని వేరు చేసేయలేడు. అర్థమవుతుందా? అలా కాను వాడితో నీ ముందున్న వ్యక్తితో పోరాడకుండా వాళ్ళున్న దురాత్మతో పోరాడినట్లయితే దేవుని శక్తి దురాత్మనే చంపేస్తుంది హృదయంలో. అప్పుడు నీ భర్తకి నీకు సమాధానం ఉంటుంది. నీ భర్తను వసించుకున్నావు మొదట్లో ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమించట్లేదు. మొదట్లో అడగకుండా కొనేసాడు, ఇప్పుడు ఏం కొట్టలేదు. అలాంటి అదో ఇలాంటి అదో నీకు ఏదో సాంగత్యం ఉందో అది ఉంది ఇది ఉందని చెప్పేసి రెచ్చగొట్టామనుకోండి
ఏం జరుగుతుంది? బ్యాండ్ జరుగుతుంది. బ్యాండ్ జరిగాక పోరాటం ఎక్కువైపోద్ది. పోరాటం ఎక్కువయ్యాక యుద్ధం ఎక్కువైపోద్ది. యుద్ధం ఎక్కువయ్యాక రాజులు వస్తారు. రాజులు ఎవరు? ఆ యుద్ధం పుట్టించిన రాజులు. దురాత్మ సమూహాలు వస్తాయి. అప్పుడు ఎక్కువ చేస్తాయి. కొంతమంది లోక సంబంధమైన మనుషులు తీసుకొచ్చి నువ్వు అలా అనకూడదు, నువ్వు ఇలా అనకూడదు అని అక్కడ ఇద్దరిని రెచ్చగొట్టి కథం వీళ్ళకి ఒకరికొకరు కుదరదు అన్నారు కదా, రెండు రాసేసుకుందాం పెద్దలను. దేవుని స్తోత్రం. ఎంత అనార్థం ఆ జీవితానికి, ఆ దాంపత్య జీవితానికి. కాబట్టి మనం పోరాడేది అధికారులతో కాదు, శరీరులతో కాదు, మనుషులతో కాదు, కానీ దురాత్మ సమూహంతో పోరాడాలి. నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఇబ్బంది పెట్టరు. వాళ్ళు అపవాది వశంలో ఉండబట్టి వాళ్ళు ప్రవేశించి ఇబ్బందికి గురి చేస్తారు, నిన్ను బాధిస్తారు. ఆమేన్. కాబట్టి దేవుని సంధానంలో మరి చూడండి, యేసు ప్రభు వారి దగ్గర మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని అడిగినప్పుడు నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్తారు. అందరూ కూడా చెప్తారు, చెప్పరా? అందులో పేతురు అంటాడు, నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను, అవసరమైతే నీకోసం నేను చనిపోతానంటాడు, ప్రాణం పెడతానంటాడు. ఆ మాట పలికింది ఎవరు తెలుసా? ఎవరు? ఆ మాట పలికింది పేతురు కాదు, పేతురులో ఉన్న అపవాది. ఇది పేతురులో కూడా అపవాది ఉన్నాడు అనుకోవచ్చు మీరు. ఉంటాడు. మీకు అర్థమవుతుందా? మనం మాట్లాడుకున్నాం కదా, దేవునికి సమీపంగా ఉంటాడు, కొంచెం దూరంగా ఉంటాడు అని అపవాది. దేవుని యొద్ద నుంచే కదా సౌలు దగ్గరికి దురాత్మ వచ్చింది, రాలేదా? ఎందుకన్నాడంటే మనల్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ప్రేరేపించి మన భక్తిని తొలగించాలి. నువ్వు ఎలాగైనా రావాలి వీళ్ళ ఫంక్షన్కి, నువ్వు వస్తావని ఫంక్షన్ పెట్టుకున్నానే నేను, అసలు నువ్వు చూస్తావనే 15,000 రూపాయలు వాణి కొనుక్కున్నానే నేను, ఈ ఫోటో నువ్వు తీయాలి, నన్ను ప్రేమిస్తే రా అని పిలుస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏంటి వాళ్ళ అమ్మకి నాన్నకి ఇవ్వలేని స్థానాన్ని, ఆఖరి కెమెరామెన్కి ఇవ్వలేని స్థానాన్ని నాకు ఇచ్చిందా అంటే నేను ఎంత ప్రేమ, నా మీద ఎంత ప్రేమ అమ్మ అనుకుంటూ వెళ్ళిపోతాం. అలా చేయడమే వాడి పని. ఎవడి పని? అపవాది పని. ఆ తర్వాత ఆవిడికి నీకు యుద్ధం వచ్చినాక ఉంటుంది ఆ సువాసన. దేవుని స్తోత్రం. ఏమండి? కనుక దేవుని సంధానంలో ఇక్కడ ఏం చెప్తుంటే మనకి, ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో బాధించేవారు వారు కాదు, వారిలో ఉన్న అపవాది. వాడు సమూహంగా విశ్వాసం లేకపోతే ఏర్పరచుకుంటాడు. కొంతమంది భక్తులు కూడా వాళ్ళ విశ్వాసం తొలగిపోతే వాళ్ళలో కూడా దెయ్యం ఉంటుంది. అప్పుడు ఏమన్నాడు ప్రభు? పేతురా వెనక్కిపా, ఇలాంటి మాటలు మాట్లాడుకో అన్నాడా? సాతానా వెనక్కిపో అన్నాడు లేదా? మరి పేతురు మాట్లాడితే సాతాను అన్నవేంటి? దేవుడు సాతానుండి మాట్లాడిస్తుంది. చెప్పలు కూడా దేని అయిపోవచ్చు. యేసు ప్రభు గొప్ప చేయకుండా, లోక కళ్యాణం జరగకుండా, రక్షణ మార్గం లేకుండా పాడు చేయాలని అక్కడ పేతురుని వాడుకుంటున్నాడు. పేతురు ఎవరంటే యేసు ప్రభు ముఖ్యమైన శిష్యుడు. నీకు అర్థమవుతుందా? నీ ముఖ్యమైన స్నేహితులనే వాడుకుంటాడు. ఆరాధనకు వచ్చే సమయంలో, ప్రార్థన చేసే సమయంలో వాళ్ళని రప్పిస్తాడు. కాఫీ పెట్టు, టీ పెట్టు, లడ్డు పెట్టు, మిక్చర్ పెట్టు, అంతే. ప్రార్థన పక్కన పెట్టు. ఆమేన్. చూసారా ఏమన్నాడు ప్రభు ఇక్కడ? ప్రభు యొక్క మాటల్ని భక్తిని ఎరిగినవాడు, అపవాదుని కూడా ఎరిగినవాడు. అపవాదే పేతురులో ఉండి మాట్లాడిస్తున్నాడు అన్న సంగతిని గ్రహించిన కట్టి, సాతానా వెనక్కిపో, నీ కుయుక్తి లోపడేవాడు కాదు, నీ సులువైన చిక్కులకి చిక్కుపడేవాడు కాదు. నా తండ్రి అయిన దేవుని రాజ్యాన్ని భూలోకంలో స్థాపించడానికి, తన బిడ్డలైన వారిని ఏర్పరచడానికి నేను వచ్చి ఉన్నాను, తప్పక తను జరిగిస్తాను. ఆమేన్. ఈ గురి నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు మనసు కలిగినటువంటి ఆ మనసు కలిగి ఉన్నటువంటి అది, అట్టి విశ్వాసం, అట్టి భక్తి, అట్టి ప్రేమ, అట్టి త్యాగము, అట్టి బాధ్యత. లోకం అనే పాపాన్ని మోయడానికి బాధ్యతకు వచ్చాడు ఈ లోకన్న ప్రభు. అది నెరవేర్చలేడు ఆయన. ఎక్కడా వెనకడిగి లేదు, ఎక్కడ వెనక్కి తిరగలేదు ఆయన. నాగటి మీద చేయి వేశాడు, లోకాందుని ఫలింప చేయాలనుకున్నాడు, దున్నాడు, ఫలింప చేశాడు, కార్యాన్ని ముగించాడు, పట్టికల సాక్ష్యం చూపించాడు భూలోకాన్ని. ఆమేన్. సంఘం ఏళ్ళ బాధ్యత ఉండాలి, విశ్వాసం ఏళ్ళ బాధ్యత ఉండాలి, దైవజనుల ఏళ్ళ బాధ్యత ఉండాలి. అనేక పాపుల కొరకు బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. మన పక్కవారు, పొరుగువారు, రక్త సంబంధులు నశించిపోతుంటే వారి కొరకు అంగలార్చే మనసు కలిగి ఉండాలి. ఆమేన్.
మన పోరాటం వాళ్ళతో చేయాలి, దురాత్మ సమూహంతో, మనుషులతో కాదు. మనుషులతో పోరాటం అనుకోండి, చక్కగా ప్రేమ కలిగి ఉన్న కుటుంబం కూడా ఇడిపోద్ది, కొడుకులు కూడా ఇడిపోతారు. నా తల్లి కాదంటాడు, నా తండ్రి కాదంటాడు, నా భర్త కాదంటది, నా భార్య కాదంటది. నా భార్య అంత మంచి భార్య లేదన్న నోటితోటి నా భార్య కాదని అనిపిస్తుంది. కాబట్టి మనం ఎవరితో పడాలి? మనుషుల్ని ప్రేరేపించి మన మీద తిరుగుబాటు చేస్తున్న సైతాను దురాత్మలతో పోరాడాలి. ఆమేన్. చూడండి, అక్కడ మీకు చూపిస్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకుంటున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోజాలినంత బలము కలవై ఉన్నవి. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అమ్మా పౌలు గారు ఏం చెప్తున్నారైనా? మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడిని అయినట్టు, ఎదుట లేనప్పుడు మీ అట్లా ధైర్యం గలవాడిని అయినట్టు, పౌలని నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారం కామని మిమ్మల్ని గూర్చి కొందరు అనుకుంటున్నారు కాదా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యంగా చూపవలనని తలంచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపుకున్నట్లు చేయడని నేను మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఆ సంఘం గురించి కొన్ని సంఘం గురించి సాక్ష్యం ఏంటంటే ఆయన ఏమనంట, వీళ్ళకి ఆత్మ సంబంధంగా బోధ చేస్తున్నారు, కానీ మీరు వచ్చినప్పుడు వాళ్ళు భయం చెప్తున్నారు, కానీ మీరు వెళ్ళిపోయాక భయం లేకుండా జీవిస్తున్నారు, బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. వేషధారులు వారు మీ దగ్గరికి వచ్చేవాడు మీలాగా, మా దగ్గరికి వచ్చేవాడు మాలాగా జీవిస్తున్నారని సాక్ష్యం సేకరించాడంటే ఆయన అందుకనే చెప్తున్నాడు, ఇదిగో కఠినంగా మాట్లాడుతున్నాను మీతోటి, కఠినంగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చినప్పుడు మీరు అలా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు సేవకుడిగా నాలో ఉండే దేవుడు మీతో కఠినంగా మాట్లాడుతుండే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన రాకుండా మీరు అలా ఉండడానికి వీల్లేదు. మీరు పరిపూర్ణంగా మార్పు చెందాలి. దురాత్మ సమూహంతో పోరాడే గొప్ప శక్తివంతులగాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, డాలు పట్టుకోవాలి, విశ్వాసమైన డాలు పట్టుకోవాలి, వాక్యమని పట్టుకుని అపవాదం నరుక్కుంటూ వెళ్ళిపోయాడు వాడి సమూహం అంతటిని కూడా నాశనం చేయాలి. అది తండ్రి అయిన దేవుని ఉద్దేశం. అందుకు నిన్ను పిలుచుకున్నాడు. అంతేగాని క్రైస్తవ కుటుంబం అయ్యిండు నువ్వు నీ ఇంట్లో గొడవలో పోరాటాలు ఎవరి ద్వారా వస్తున్నాయో తెలుసుకునేటువంటి బుద్ధిహీనత కలిగి ఉన్నట్లయితే పోరాటం, అపవాది పోరాటం జయింపబడుతుంది, నీ పోరాటం ఆగిపోద్ది, నీ కుటుంబం అవమానించబడుతుంది. ఆమేన్. ఆయన ఏమన్నాడు? ఆయన మేమే శరీరధారులమై నడుచుకున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. అర్థమవుతుందండి? శరీరధారులమై నడుచుకోవాలి ఈ లోకంలో. అంటే ఒకరి ఏళ్ళ ప్రేమ కలిగి ఉండాలి, అందరిలాగే మనం కూడా మంచి ఆహారం సంపాదించుకుని తినాలి, అందరిలాగే కష్టపడాలి, అందరిలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి, అందరిలాగే సంపాదించుకోవాలి. కానీ దానికి ప్రకారంగా జీవించకూడదు. అది చెప్పినట్లు మనం వినకూడదు. లోకము దాన్ని నాశ గతించిపోతుంది, శరీరం నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది. ఆత్మ ఒకటే జీవము గలదే, దేవుని సంతం చేస్తుంది. కాబట్టి ఆత్మ సంగతులను ఆత్మానుసారంగా జీవించేవారు మాత్రమే గ్రహించగలరు, వాటి ప్రకారంగా జీవించగలరు, వాటి ప్రకారంగా చేయగలరు. ఆత్మానుసారంగా నడుచుకునేవారు ఆత్మానుసారంగా జీవించగలరు, శరీరానుసారంగా నడుచుకునేవారు శరీరానుసారంగా జీవిస్తారు. ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైన మనసు మరణము. దాన్ని తప్పించుకోవడానికి ఈ భక్తి, ఈ పోరాటం. ఆమేన్ అని అంటున్నాడు. మేము శరీరధారమై నడుచుకునిచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధం అంతా ఆత్మ సంబంధమైన యుద్ధము, మా ఆశ అంతా ఆత్మ సంబంధమైన ఆశ. అది ఏం చెప్తుంది ఇంకా? మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలమకలమై ఉన్నవి. వాళ్ళకి యుద్ధోపకరణాలు ఉన్నాయంట. యుద్ధోపకరణాలు అంటే ఏంటి? ఆయుధాలు. మీకు అర్థమవుతుందండి? ఎలాంటివి అంట? శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, దేవుని ఎదుట మహాబలమైన కట్టడంలో పడద్రోజాలనంత యుద్ధోపకరణం మేము ధరించుకున్నాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మంచి సాక్ష్యం అన్నమాట. మహాబలమైన వాడు ఎవడు ఇక్కడ లోకంలో? అపవాది గోడలను, అపవాది కట్టిన కోటలను కోల్చగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్న వాక్యమును కలిగి ఉన్నాం. ఆ వాక్యం మాకు దీపమైంది, మాకు ఆయుధమైంది, మేము జయించగలం. మా విశ్వాసం గొప్పది. మేము విశ్వాస వీరుల వలె
ఉండాలనుకుంటున్నాం. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుటి పోరాటాలు ఒప్పుకోవడం, ఓడిపోవడం చేయడం గొప్ప కాదు. దేవుని ఎదుటి నీ పోరాటం మంచి పోరాటం అయి ఉండాలి. అది యథార్థమైన పోరాటం అయి ఉండాలి. అది ఆత్మ సంబంధమైన పోరాటం అయి ఉండాలి. అది సత్య సంబంధమైన పోరాటం అయి ఉండాలి. సత్యము ఎప్పుడు కూడా చనిపోతుంది, అసత్యమే చనిపోతుంది. ఆమె పవిత్రత ఎప్పుడు కూడా బ్రతుకుంటుంది. ఈ లోకంలో అపవిత్రత చనిపోతుంది, అబద్ధం చనిపోతుంది, సత్యం నిత్యం బ్రతుకుంటుంది. ఆమేన్. సత్యమే నా దేవుని వాక్కు, సత్యమే నా ప్రభు నాతో నీతో మాట్లాడే వాక్కు. కాబట్టి మన యుద్ధోపకరణాలు ఎలా ఉండాలంట? శరీర సంబంధమైనవి కాదు. శరీర సంబంధం వాటి కొరకు, శరీర సంబంధం రోగం కొరకు దేవుని సంబంధం నిర్లక్ష్యం చేయకూడదు. పోరాడాలి రోగంతో. రా, నిన్ను ఎవరు జయించగలరు? ఆయన ఎదుగే తీసుకెళ్తానని దాన్ని పట్టుకుని రావాలి. వచ్చిందా లేదా? 18 సంవత్సరాలు వచ్చిందా లేదా? వచ్చిందండి. ఆ కుంటితనాన్ని పట్టుకుని, కుంటి రోగాన్ని పట్టుకుని వచ్చాడా లేదా? శృంగారమంది దేవుడి దగ్గరికి విడిపించాడు లేదా? భక్తులను పంపించి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఆమేన్. కాబట్టి మన పోరాటం శరీర సంబంధమైన వాటి కోసం పోరాడకూడదండి. ప్రార్థన రావడం కోసం పోరాడు. అతని కోసం ఏమైనా చేయి, ఏమైనా అర్పణ చేయి అతని కోసం. నేనేం చెప్తే చేస్తాను. నువ్వు నాతో ప్రార్థనకు ఆదివారం రావాలి. నువ్వేం చెప్తే చేస్తాను. నువ్వేం వండమంటే వండుతాను, ఏ పరిచయం చేయమంటే ఆ పరిచయం నీకు చేస్తాను. కానీ నువ్వు మాత్రం ఆదివారం సంధికి రావాలి. నువ్వు నాకేం పెట్టినా పెట్టబోని పెట్టలేదని అడగను, కట్టడానికి కొన్నా కొనపోయినా కొనలేదని అడగను. నువ్వు నాకు దేవుని సందుకు వస్తే నాకు చాలు, అంతకు మించిన సంతోషం మరొకటి లేదని నీ భర్తతో మాట్లాడు ప్రతిసారి. అతను నిష్కించుకో. శరీర సంబంధం వాటి కోసం పోరాడి, ఆహారం కోసం, కూర కోసం, కూడు కోసం, శరీరంలో కప్పుకునే వస్త్రం కోసం, నగల కోసం పోరాడకుండా, నీ స్తోమతను మించి కోరికలు అడగకుండా, అతను విసిగించకుండా దేవుని సందర్భం కోసం ప్రార్థన చేస్తూ చేయి పట్టుకుని తీసుకురా. అన్న చేయి పట్టుకుని తీసుకొచ్చింది మందిరానికి, కార్యం పొందుకుంది. ఆమేన్. ఈ పోరాటం మనకు ఉండాలి. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు, దేవుడు ఆయనకు వైద్యం చేస్తాడు, దేవుడు ఆయన వాక్యాన్ని పంపుతాడు, ఆయన హృదయాన్ని తెరుస్తాడు, ప్రేమ కలిగిన మంచి దోషులుగా ఎంచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన యుద్ధములు, మన పోరాటాలు, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైన వాటి కొరకు పోరాడకూడదు. ఈ లోకంలో నా కోళ్ళు ఎలాగ ఉంది, ఇలా తీసుకొస్తుంది, అలా చేస్తుంది, నా కొడుకు నా మాట వినకపోతే వాడైపోతాడు. నీ మాట విన్నవాడు దేవుని మాట వినడు, దేవుని మాట విన్నవాడు నీ మాట కూడా వినడు. వెళ్ళినప్పుడు నష్టమే పొందుకుంటాడు. ఎస్, మనకు నష్టం ఏంటి? అవునుగా చెప్పండి. ఒరు బాబు వెళ్ళొద్దురా బాబు, ఆ చెట్టుకి కాయ పడిపోతుందని చెప్పినప్పుడు ఆ చెట్టు కిందే నిలబడతాను నేను. చెట్టు ఎక్కగలను అవసరం అయితేనే. నన్ను అదేం చేస్తాను? చెట్టు కింద నిలబడితే ఏమవుతుంది? ఏదో సమయంలో కాయ పడుతుంది, బుర్ర బద్దలు అవుతుంది. అవునుగా చెప్పండి. కాబట్టి ఈ లోక సంబంధం శరీరాల కోసం నీ ఆత్మ సంబంధం జీవితాన్ని పాడు చేయకూడదు, పాడు చేసుకోకూడదు. వీళ్ళ వల్ల నాకు అపకీర్తి వస్తుంది, వీళ్ళ వల్ల నాకు అవమానం వస్తుంది, వీళ్ళ వల్ల నా ఆత్మ పాడైపోతుంది అనడానికి వీల్లేదు. నీ ప్రార్థన వల్ల, నీ ఆత్మ సంబంధం భక్తి వల్ల వాళ్ళు బాగుపడాలి. అవసరం అయితే వాళ్ళలో ఉన్న దురాత్మతో పోరాడు. నా కోడల్ని గలిబిలి చేస్తున్న దెయ్యాన్ని యేసు నామములో లయపరచండి ప్రభువా. ఆ దురాత్మ శక్తి నీ చేతులకు అప్పగిస్తుంది. నా బలం చాటలేదు నాయన, నాకు ప్రార్థన జీవితం దయచేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే శక్తిని నాకు దయచేయండి ప్రభువా. నిత్యము ప్రార్థన చేస్తాను ప్రభువా. స్వభావం మారినంత వరకు నీ శక్తి, నీ బలం నాకు కావాలి నాయన. నీకు అప్పగించిన సమయంలో నిర్లక్ష్యం చేయకుండా మందిరంలో ప్రార్థన అప్పగించాడా, ఇంట్లో ప్రార్థన చేయమని అప్పగించాడా, సహోదరులకి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పాడా దేవుడు? ఆ వ్యక్తి కోసం నిలబడినప్పుడు అలా మోకరించినప్పుడు ప్రార్థన చేయాలి. అప్పుడు జయం వస్తుంది రాదా? వస్తుంది రాదా? వస్తుందండి. ఆమేన్. లేదు, ఆ వ్యక్తితో పోరాడతాం అనుకో భాగ్యంగాని, నువ్వు అలాడతానివే, నువ్వు ఇలాడతానివే, ఇలాడతాను నువ్వు ఎలాడతానివే, నేను ఒక్కొంత నువ్వు వెయ్యొత్తులే అంటుంది అక్కడ. అవునా? చురుగుబురుగురు అందరూ నవ్వుకుంటారు. క్రైస్తవ కుటుంబం ఎక్కడికి వస్తుంది? రోడ్డు మీదకి వచ్చేది. ఇద్దరు జుట్టు కొట్టుకుంటుంటే డమ్మక డమ్మా డమ్మక డమ్మా డమ్ అని డప్పులు కొడుతుంటారు. ఎవరు? దేవుని ఎరిగిన వారు. అదా నీ పోరాటం? ఆ పోరాటం కావాలా? జయించే పోరాటం కావాలా? జయించే పోరాటం కావాలి. ఏ విధము చేతనైనా సరే ఆ కోడలు కొడుకు ఎంత బాధ పెట్టినా ప్రార్థనతో ఆ కుటుంబాన్ని గెలుచుకుంది. ఈరోజు ప్రేమ కలిగి అందరూ దేవుడి సంధికి వెళ్తున్నారు. మంచి అభివృద్ధి అయింది కుటుంబం అన్న పేరు సంపాదించుకోవాలి మనం. ఒకవేళ ఇలా నువ్వు ప్రయాసపడుతున్నా సరే వారి జీవితంలో మార్పు రావట్లేదు అనుకోండి, వాళ్ళ లెక్క దేవుడు చూస్తాడు. ఆమేన్. కనుక దేవుని సంధిలో రాకపోవడం అనేది జరగదు. కాబట్టి మనల్ని బాధించేవారిని తిరిగి బాధిస్తే గొడవ ఎక్కువ అవుతుంది. మనుషులతో పోరాడితే మనం గెలవలేము లోకంలో. మనకేంటంటే ఓర్చుకునే మనసు ఇచ్చాడు దేవుడు. అవునగా చెప్పండి.
పోరాడే మనసు మనకు గెలవలేం మనం మనుషులతోటి. మనం మనుషులను ప్రేరేపించే దురాత్మ సమూహంతో మాత్రం పోరాడగలం. ఆ శక్తి మనకు దేవుడి. వాటిని ఎప్పుడైతే బంధించామో వాళ్ళు బంధించినట్లు లెక్క. ఆమేన్. అవునక చెప్పండి. ఇప్పుడు దావీదుని చంపుదామని సౌలు ఈటీసిరి చచ్చిపోవాలి, ఈటు దెబ్బతో తెప్పేసి కోపం వచ్చాడు, బలవంత పెట్టి ఈటు ఇసిరాడు. ఇసిరాడే లేదా? ఇసిరినప్పుడు ఏం చేస్తాడు దావీదు? అతనికా చూడలేదు, ఆ ఈటుగా చూడలేదు, వీణ వాయిస్తూ దేవుని స్తుతిస్తున్నాడు. ఇతను అనుకున్న అంచనా వెళ్ళింది, కానీ దగ్గరికి వెళ్ళాక దేవుడు పక్కకి గెంటాడు, వెళ్ళి గోడకు బిగుసుకుపోయింది. దావీదు బ్రతికేస్తాడు. అలాగే ప్రతి ఆపదలు తప్పించాడు దేవుడు. కాబట్టి దేవుని సందులో మనం పోరాడేదాతోటి దురాత్మ సమూహంతో పోరాడి గెలవాలి. అప్పుడు దేవుని కృపకి పాత్రగా ఎంచబడతాం. ఆమేన్. కాబట్టి దేవుడి సందులో ఆయన చెప్తుంది కదా, మేము శరీరదారులమై నడుచుకున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణలు శరీర సంబంధమే కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోజాలంత బలము కలవై ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు దానియేలు కూడా మరి ఎందుకు ప్రార్థన చేయడానికి ఇష్టపడి ప్రాణం పోగొట్టుకు ఇష్టపడి వెళ్ళాడు? శరీర సంబంధమైన యుద్ధము కాదు, అది ఆత్మ సంబంధమైన యుద్ధము. శరీరాన్ని చంపుతాయి అవి, నా ఆత్మనే చంపలేము అనుకున్నాడు ఆయన. అందుకని నిర్ణయం తీసుకుని ప్రార్థన చేయడం ముందుకు వెళ్ళాడు. ఆమేన్. కనుక దేవుని సంధిలో మనము పోరాడుతుంది. ఎవరితో పోరాడాలి? మనల్ని బాధించేవారు ఆత్మలతో పోరాడాలి, దురాత్మలతో పోరాడాలి, సైతాను సంబంధమైన సమూహంతో పోరాడాలి. దాన్ని మనం జయించాలి. అప్పుడు ఆ మనుషులు మనం జయించగలం. మామూలుగా మనుషు రీతిగా శరీర రీతిగా పోరాడితే వాళ్ళ చేత దెబ్బలు కాయాలి, మనం వాళ్ళ చేత అవమానింపబడాలి, వాళ్ళు తిడితే కాయాలి, తిట్టలేని తిరిగి మనం. అవునగా చెప్పండి. కాబట్టి ఈ నీతిని మనం తెలుసుకోవాలి. మన పోరాటం ఎవరితో అనేది ప్రశ్నించుకుని ముందుకెళ్ళాలి. ఆమేన్.